కరీంనగర్ జిల్లాలో 3 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నేత సుద్దాల దేవయ్య ప్రస్తుతం చొప్పదండి నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా, రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. చెతికిల పడిన టీడీపీలో కొనసాగలేక పక్క పార్టీల వైపు చూస్తున్న దేవయ్య రాజకీయ భవిష్యత్తుపై జిల్లాలో చర్చ జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్న ఈ టైంలో సుద్దాల టీడీపీని వీడి ఇతర పార్టీల్లో ప్రవేశం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఆయన్ను ఇరకాటంలో పడేస్తున్నాయి. 2.5 ఏళ్ల క్రితమే సుద్దాల దేవయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరాల్సిందే. కానీ అప్పట్లో చొప్పదండి సెగ్మెంట్ కార్యకర్తల ఒత్తిడితో పార్టీని వీడాలన్న ఆలోచనను మానుకున్నారు. చాలాసార్లు సుద్దాల దేవయ్యను పార్టీలోకి తీసుకువచ్చేందుకు గులాబీ నేతలు కూడా ప్రయత్నించినా చివరకు లైట్ తీసుకున్నారు. తీరా ఇప్పుడు ఎన్నికలు సమీపించాక మళ్లీ ఆయన పార్టీ మారాలన్న నిర్ణయానికి వచ్చారు. కానీ అప్పటికే ఆలస్యమై టీఆర్ఎస్ డోర్లు మూసేసింది. చొప్పదండి నుంచి ఇప్పటికే ఇన్ఛార్జిగా ఉన్న బొడిగె శోభ, టీఆర్ఎస్వి నేత బల్కా సుమన్, మాజీ మంత్రి జి వినోద్లలో ఒకరికి టీఆర్ఎస్ టికెట్ ఇవ్వాలని గులాబీ బాస్ నిర్ణయానికి రావడంతో అక్కడ సుద్దాల ప్రవేశానికి బ్రేక్ పడింది. తాజాగా సెగ్మెంట్లోని టీడీపీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కేడర్ కూడా టీఆర్ఎస్ వైపు దూకేసరికి దేవయ్య డైలమాలో పడిపోయారు. దీంతో కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ తో సన్నిహితంగా మెదులుతున్నారు. ఇటీవల తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను కూడా కలిశారు. రీసెంట్ గా ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కూడా కలిశారని టాక్. అయితే చొప్పదండి టికెట్ ఇచ్చే విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. సుద్దాల కంటే ముందే పార్టీలో చేరిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతంకు స్థానిక టికెట్ ఆఫర్ చేసింది కాంగ్రెస్. దీంతో మరోసారి ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడిపోయారు ఈ సిట్టింగ్ ఎమ్మెల్యే. పోనీ కాంగ్రెస్ పార్టీలో చేరి జిల్లాలోని మరో 2 ఎస్సీ నియోజకవర్గాలైన మానకొండూరు, ధర్మపురిలో ఏదో ఒక టికెట్ అడుగుదామనుకున్నా అక్కడ ఛాన్స్ లేకుండా పోయింది. మానకొండూరులో ఆరుపల్లి మోహన్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాగా, ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు టికెట్ దాదాపు ఖాయమైపోయింది. రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతుండటంతో దేవయ్య పరిస్థితి డోలాయమానంలో పడింది.